చంద్రబాబు నాయుడు గారితో పర్సనల్గా మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపించేశానని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాటిస్తున్నటువంటి మౌనం ప్రమాదకరమైనది అని అందరూ చర్చించుకుంటున్నారు. 2 రోజులుగా 2 రాష్ట్రాల రాజకీయాలు చంద్రబాబు రేవంత్ రెడ్డిల అనుబంధం మీద హోరెత్తిస్తున్నాయి. మరి రేవంత్ రెడ్డి మాటలు నిజమా అబద్ధమా అని సంశయించడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన మాటలు ఏదో ఫోన్ సంభాషణ లీక్ అయిన ఆడియోలోనో ఎవరో మూడో వ్యక్తి తనతో ఇలా అన్నట్లుగా చేసిన ఆరోపణ రూపంలోనూ బయటకు రాలేదు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాక్షాత్తు శాసనసభలో తన ప్రసంగంలో ఈ విషయాన్ని వెల్లడించారు. పూర్తిగా అధికారికమైన ప్రకటన ఇది. దాని చుట్టూ ఇప్పుడు రాద్ధాంతం జరుగుతుంది. సహజంగానే వైసీపీ పార్టీ నాయకులందరూ కూడా ఈ విషయంలో అడ్వాంటేజ్ తీసుకున్నారు. రేవంత్తో కుమ్మక్కై చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకు ద్రోహం తలపెట్టారని దుమ్మెత్తి పోస్తున్నారు. రాయలసీమను సస్యశ్యామలం చేసే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి తన పాలనా కాలంలో రాయలసీమ లిఫ్ట్ను ప్రారంభించారు. తాను చెప్పడం వల్లనే చంద్రబాబు తాన్ని ఆపేశారని రేవంత్ ప్రకటించారు ఈ సందర్భంలో. అయితే మరి వైసీపీ నాయకుల విమర్శలకు తెలుగుదేశం మంత్రులు కౌంటర్లు ఇవ్వడం చాలా సహజంగా జరుగుతుంది. ఇవన్నీ ఎన్ని జరిగినా సరే అంతిమంగా ఈ విషయంలో బాబు గారు నోరు విప్పితే తప్ప ఇది సద్దుమణగదు అని చెప్తున్నటువంటిది. ఏదో ఆషామాషి నాయకులు ఆరోపణలు చేస్తే పెద్ద నాయకులు వాటిని ఇగ్నోర్ చేయడం అన్నది సహజం. కానీ ఇక్కడ విషయం చెప్పినది కూడా చంద్రబాబు నాయుడుతో సమాన హోదా ఉన్నటువంటి తెలంగాణ ముఖ్యమంత్రి. ఆ విషయం నిజమో అబద్ధమో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఏపీ ముఖ్యమంత్రికి తప్పకుండా ఉంటుంది. ఆ బాధ్యతను ఇగ్నోర్ చేస్తే, మౌనం వహిస్తే ప్రజలు చంద్రబాబును తప్పకుండా గుణపాఠం చెప్తారు, తప్పుబడతారు అని గ్రహించాలి. నమస్తే.